రోజు అమ్ముకోకపోతే ఏం సార్ చికెన్ అమ్ముతున్నారు సార్? ఇలా చెప్పింది మీకు అదే కదా ఇచ్చేది కూడా. ఏం లేదు సార్, దేవుడు కూడా అది ఉన్నాయి కదా. చెక్ చేయడం అది కూడా ఇంకోటి డబ్బా ఇంకోటి చూడు. మళ్ళీ దేవుని చూడండి, యాదేవుని కేసివి యాదేవుని కేసివి బయటికి పెట్టు. భాష వల్ల కదా నువ్వు భాష కదా. పోయేది కాదు, మొత్తం కేసు పెడతాను ఇప్పుడు రాసి మీద ఎట్లా పోతే వస్తాను నేను కూడాను. మీరు అమ్మకండి అని చెప్తే ఫుల్ అంతా లోపల లోపలనా క్లియర్గా ఓపెన్ అంతా. రిపబ్లిక్ డే అయినా ఫుల్. అంటే కిచెన్ ఎక్కడ సార్? కిచెన్ ఓపెన్ అక్కడ వెళ్ళారు మీరు? అంటే లోపలంతా బయట డోర్ వేసి లోపలంతా ఫుల్గా ఉంది కదా? ఫుల్ ఓపెన్ పెట్టిండ్రి చెప్తే ఇప్పుడు వచ్చి చెక్ చేసి అంటే యథావిధిగా అంత ఫుల్ ఉంది, మొత్తం ఫుల్ ఉంది. ఇది షాహీ జ్యూసీ మండి హోటల్. ఇది ఇక్కడ అన్నీ ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళారు సార్. అడిగింది మాట్లాడిరా. లోపల క్లియర్గా నడుస్తూ ఉంది. పంచాయత్ సెక్రటరీ టౌన్లో చూసినావా? అన్ని క్లోజే కదా. ఏంది నువ్వు? మా ఉద్యోగాల సమస్య ఇది. క్లోజ్ ఫస్ట్ ఏంది బంద్ చేయించేది? ఇంకా ఇంతవరకు ఉంది. తెలియదా మీకు? జనవరి 26 బంద్ చేయాలని ముందు ఫస్ట్ క్లోజ్ చేయి. సెటర్ అయిపోరా బయట. అన్ని టౌన్లో చూసినావా లేదా? అంటే మీకు ఈరోజు అమ్మొచ్చని ఏముందా? పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే చూపి, నేను ఎంబడి వెళ్ళిపోతాను.
అంటే వేరే వాళ్ళు అన్ని బంద్ చేసినారు కదా మీకు ఎందుకు అంటే స్పెషల్ పర్మిషన్ ఏమన్నా ఉందా మీకు? ఉద్యోగాలు స్పెషల్ స్పెషల్ మీ బిజినెస్ కోసం ఓపెన్ చేసి పెడతారు, అంటే మా మీకు ఉద్యోగాలకు వస్తుంది ఇప్పుడు. మరి ఇది తక్కువ కదా, దీనికి ట్యాక్స్ ఉంది. ఏమన్నా వచ్చి అడుగుతున్నామా? నువ్వు ఇంకా 26 రోజులు కూడా వచ్చి నువ్వు ఇబ్బంది పెడతావు.